సో గైస్ వెదర్ అయితే పూర్తిగా మారిపోయింది. ఇక్కడ కొంచెం చల్లబడింది, వర్షం పడేలా కూడా ఉంది. సో విండ్ స్క్రీన్ తెచ్చుకున్నాం కదా మనం, ఇది పెట్టడం కాదు. సో విండ్ స్క్రీన్ ఫస్ట్ ఇందులో బోల్స్ ఇస్తాడు అనమాట వాడు. రబ్బర్ పెట్టి బోల్స్ పెట్టి ఫిట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఫస్ట్ లైటింగ్ ఓపెన్ చేయాలి, లైట్ ఓపెన్ చేయాలి. దాని తర్వాత దిస్ ఈజ్ లెఫ్ట్ ఇండికేటర్ అండ్ దిస్ ఈజ్ రైట్ వన్. సో ఈ ప్లగ్స్ రెండు ఓపెన్ చేసి సపరేట్ చేసుకొని ఫస్ట్ ఈ నాబ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ ఈ నాబ్స్ తీసేయాలి. ఇది ఓకే దీన్ని. సో ఈ బోత్ ది నాబ్స్ తీసేసినాక ఇది ఎగిరిపోతుంది. దీని పక్క పట్టుకో ఒకసారి. దీన్ని ఇక్కడ అండ్ ఇక్కడ పెట్టి ఫిక్స్ చేయాలి. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఆర్ సెల్ఫ్స్. డిఐయా ఏమంటారు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఏమంటారు, డిఐవై. సో చాలా కష్టపడిన తర్వాత we did it. సో గైస్ ఇంతకుముందు నేను అప్పటి నుంచి మాట్లాడుతుంది ఒకటే విషయం. సో ఒక్క నిమిషం. వావ్, పాప్స్ అండ్ బ్యాంక్స్. సో గైస్ పాప్స్ అండ్ బ్యాంక్స్ కోసమే ట్యూనింగ్ అని అంటాను నేనైతే. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అన్లీష్ ఇట్, ఐ డోంట్ నో వే టు గో, జస్ట్ a second. If you want to unleash it, you need to do Core 6 or Venom Performance or something else. So I really feel stock bike is much better irrespective of sound kosam aithe RRP is my personal favorite. And if you really want to experience the perfect raw power of a Cafe Racer, you need to go for it. ఇప్పుడు మీకు టనల్లో ఎలా ఉంటుందో చూపెడతా. అట్లా ఉంటుంది అన్నమాట టనల్లో రెడ్ రోస్టర్ సౌండ్. అట్లుంటుంది టనల్లో సౌండ్. భయ్యా టనల్ లోపల తిప్పుతాను. ఇంకోసారి చేద్దామా? భలే అనిపిస్తుంది సౌండ్. ఈ సౌండ్ కోసమే ట్యూనింగ్ అంతా. నాకు అర్థమైనంత వరకు అయితే, నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కాకపోయినా కానీ మనం వెనకాల నుంచి కొడదాం. అక్కడ నాకు అది సరిపోవట్లేదు, ఏమంటారు దాన్ని, డిస్టెన్స్ సరిపోవట్లేదు. అది కొడదాం. అట్లా సర్లేండి. ఇంకా సో గైస్ మీకు ఒకటి చూపిస్తా. ఇట్లా చూడండి, దిస్ ఈజ్ లో బీమ్, దిస్ ఈజ్ హై బీమ్ అంటే అందరు తెలుసు అనుకోండి. బట్ స్ట్రైట్ రోడ్డు ఇట్లానే ఉంటే ఒక 10, 20, 30 కిలోమీటర్, 50 కిలోమీటర్లు అనుకోండి. వెనకాల చూడండి అసలు ఏమీ లేదు. అండ్ జీటీ, నేను ఏ బైక్ ఉన్నా పక్కన పెట్టేసి జీటీ మీద కొడతా ఫస్ట్. ఆ 50 కిలోమీటర్ల స్ట్రెచ్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. సో మీకు ఇలాంటి స్ట్రెచ్ ఉంటే ఏ బైక్ చూస్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్ బద్దలు కొట్టేసేయండి. మనం ఇప్పుడు వెళ్దాం ఇంకా ఇంటికి. ఓకే బాయ్స్, చలో వెళ్దామా? అట్లా ఉంటుంది మరి. కొట్టర్రా బాబు ఇడవరం ఉంటే నిజంగా అసలు. సో ఇప్పుడు చూడండి స్ట్రైట్ రోడ్ అసలు వేరే లెవెల్. సో గైస్ నేనైతే ప్రాపర్గా క్లారిటీ ఇచ్చేసిన. నాకైతే కోడ్ 6 వల్ల ఎటువంటి పర్ఫార్మెన్స్ అప్గ్రేడేషన్ అనిపించలేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ పాప్స్ అండ్ బ్యాంక్స్, ఫ్లేమ్స్, అడ్రలిన్ అండ్ దిస్. సో ఆలోచించండి ఇంకా, ఇట్స్ అప్ టు యూ. యూ ఆర్ గోయింగ్ టు సీ కోడ్ 6 వల్ల వైబ్రేషన్స్ పెరుగుతాయి, ఆయిల్ డ్రైన్ అవుతుందో కాదో నాకే క్లారిటీ అవ్వలేదు, నాకే క్లారిటీ రాలేదు యాక్చువల్లీ.
సో అండ్ సో ఈ వ్యూ నచ్చిందా లేదా చెప్పండి నాకు వైజాగ్తోని. నాకైతే నచ్చింది. సో వాట్ ఐ కెన్ సే ఈజ్, ఒక్క నిమిషం ఇది వైజాగ్ క్లోజ్ చేసేస్తాను నేను. సో వాట్ ఐ కెన్ సే ఈజ్, నాకైతే బాగా అనిపించింది వైజాగ్తోని. అండ్ నేను ఒకటి చెప్పాలా, నాకు నా బైక్లో ఒక్క నట్టు కూడా ఇట్లా షేక్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండకపోతుండే. కోడ్ 6 వాడబట్టి నేను ఒక 2 వీక్స్ అవుతుంది అనుకుందాం జస్ట్ అట్లా. ఎక్కడెక్కడ లూజ్ అవ్వదో ఇక్కడ లూజ్ అయినాయి, ఇక్కడ లూజ్ అయింది, కింద ఒక దగ్గర నట్ లూజ్ అయింది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట బికాస్ ఆఫ్ ది వైబ్రేషన్స్. నేను నా బండి ఎంత స్మూత్ ఉంటుంది అంటే లిటరలీ ఇగ్నిషన్ ఆన్ చేసేటప్పుడు ఇట్లా స్మూత్ స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక 1 month ఓల్డ్ బైక్ నడిపించేటట్టు అనిపిస్తుంది అనమాట, అలా స్టార్ట్ అవుద్ది. బట్ ఆఫ్టర్ కోడ్ 6 2 వీక్స్ తర్వాత ఇట్లా జర్కిస్తుంది బైక్, జిగ్ అనుకుంటే ఇట్లా స్టార్ట్ అవుతుంది అట్లా. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హౌ డూ యూ ట్రీట్ యువర్ బైక్ కదా. ఇంజన్ పైన ఎక్కువ లోడ్ పడితే ఏమవుద్ది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నాను. ఇట్స్ లైక్ నేచర్, అలాంటి నేచర్. ఇప్పుడు పాప్స్ అండ్ ప్యాంక్స్ ఊరికే వస్తున్నాయంటే నార్మల్ పిస్టన్ పంప్ అయ్యేటప్పుడు ఒకలా ఉంటుంది. పిస్టన్ పంప్ అయ్యేటప్పుడు అందులో ఫ్లేమ్స్ వస్తున్నాయంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. మీరేమని అనుకోండి, ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. సో అది నేను అనేది. సో ఎప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఓకే చూడండి, కొంచెం ఆలోచించి చేయించుకోండి కోడ్ 6. ఎవరో చేయించుకున్నారు, ఎవరో ఫ్లేమ్స్ పెడుతున్నారు, ఎవరో ఆర్ఆర్బీ చేయించుకున్నారు, అందులోంచి ఫ్లేమ్స్ వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, అదే నా కంటెంట్ అనుకుంటే అది కాదు కదా. సో కొంచెం ఫాస్ట్గా కొడతాం బికాజ్ యూ ఆల్సో నీడ్ అడ్రలిన్ కదా. అన్నకి ఇండికేటర్ లేదన్నమాట, అన్నకి ఖరాబ్ అయింది ఇండికేటర్ అన్నది. So guys, I hope you like the video. You came to know how Core 6 works or some other tuning works. ట్యూనింగ్ చేయించుకోండి, బట్ కొంచెం దగ్గరుండి నాకు ఇలా కావాలి అని చెప్పి చేయించుకోండి. బేసికలీ నేనేమంటా అంటే ఇప్పుడు 650 బైక్ని నువ్వు అది 800cc 900cc ఉరికేటట్టు చేయంటే అది అవ్వని పని. బికాజ్ యూనిట్ అప్గ్రేడ్ 865 ఉంది, అలాంటివి చేయించండి. ఇట్స్ వెరీ గుడ్ పర్ఫార్మేషన్ అప్గ్రేడేషన్. సో I hope you like the video guys, you like the adrenaline, you like the pops and bangs. సో ఇది మీకు తెలుసు నేను ఎక్కడ ఉండి చేస్తున్నాను అనేది. సో it was really necessary for me to do because I wanted to share this all the things with you people.